పూరీ జగన్నాథ రథయాత్ర అసలు కథ ఏంటి? ఎందుకు అంత ప్రత్యేకం? ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఒకే ప్రదేశానికి చేరుకుంటారు. ఎక్కడ చూసినా భక్తుల సందడి, భారీ రథాలు, జై జగన్నాథ్ అనే నినాదాలు, వేలాది మంది భక్తులు కలిసి రథాలను లాగడం. ఇదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర. కాని ఈ రథయాత్ర ఎందుకు జరుగుతుంది? జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురూ ఎందుకు ఆలయం బయటకు వస్తారు? ఆ మూడు రథాల పేర్లు ఏంటి? రథయాత్ర వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ రథాలు ఎందుకు ప్రత్యేకమైనవి? మరి ఈ యాత్రను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ఎందుకు వస్తారు? ఈ రోజు మనం పూరీ జగన్నాథ రథయాత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం. జగన్నాథ రథయాత్ర అంటే ఏమిటి? పూరీ జగన్నాథ రథయాత్రను ఒడిశాలో జరిగే అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ యాత్రలో శ్రీ జగన్నాథుడు, అతని అన్న బలభద్రుడు, అతని సోదరి సుభద్రాదేవి తమ ఆలయం నుంచి బయటకు వచ్చి ప్రత్యేకమైన రథాలపై ప్రయాణిస్తారు. వీరి రథాలను వేలాది మంది భక్తులు తాళ్లతో లాగుతారు. ఈ రథయాత్ర సాధారణంగా ఆషాఢ్ మాసంలోని శుక్లపక్ష ద్వితీయ రోజున ప్రారంభమవుతుంది. ఈ రోజు కోసం భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. రథయాత్రలో ప్రధానంగా మూడు భారీ రథాలు ఉంటాయి. మొదటి రథం జగన్నాథుడి రథం, దీని పేరు నందిఘోష. రెండవ రథం బలభద్రుడి రథం, దీని పేరు తాళధ్వజ. మూడవ రథం సుభద్రాదేవి రథం, దీని పేరు దర్పదళన లేదా దేవదళన అని పిలుస్తారు. ఈ మూడు రథాలు ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేయబడతాయి. రథాల తయారీకి ప్రత్యేకమైన సంప్రదాయాలను పాటిస్తారు. రథాలను తయారు చేయడానికి ఉపయోగించే చెక్కను కూడా సంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. రథయాత్ర వెనుక ఉన్న కథ ఇప్పుడు. అసలు రథయాత్ర ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. భక్తుల విశ్వాసం ప్రకారం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ ఆలయం నుంచి బయటకు వచ్చి గుండిచాదేవి ఆలయానికి వెళ్తారు. ఈ ప్రయాణాన్నే రథయాత్ర అంటారు. గుండిచా ఆలయాన్ని జగన్నాథుడి జన్మస్థలంగా భావించే సంప్రదాయం కూడా ఉంది. అందుకే జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవితో కలిసి తన పుట్టిన ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్తున్నాడని భక్తులు నమ్ముతారు. మౌసీమా ఆలయం రథయాత్ర సమయంలో మరో ముఖ్యమైన ప్రదేశం ఉంటుంది. అదే మౌసీమా ఆలయం. మౌసీమా అంటే జగన్నాథుడి అత్తయ్యగా భావిస్తారు. రథయాత్ర సమయంలో జగన్నాథుడు ఈ ప్రాంతంలో కొంతసేపు ఆగుతాడని నమ్మకం. అక్కడ జగన్నాథుడికి ప్రత్యేకమైన ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఈ ప్రసాదంలో పోడా పిఠా అనే ప్రత్యేకమైన వంటకం కూడా ఉంటుంది. భక్తుల నమ్మకం ప్రకారం జగన్నాథుడు తన అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆమె ప్రేమతో భోజనం పెట్టినట్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఛేరా పహారా, రాజు కూడా సేవకుడే. రథయాత్రలో అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమాల్లో ఒకటి ఛేరా పహారా. ఈ కార్యక్రమంలో పూరీ గజపతి మహారాజు స్వయంగా రథాల ముందు వచ్చి రథాలను శుభ్రం చేసే సేవ చేస్తారు. అతను బంగారు చీపురుతో రథం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తాడు. దీనికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉంది. జగన్నాథుడి ముందు రాజైనా, సామాన్య భక్తుడైనా అందరూ సమానమే. ప్రపంచాన్ని పాలించే రాజు కూడా దేవుడి ముందు ఒక సేవకుడే. ఇదే ఛేరా పహారా సంప్రదాయం మనకు ఇచ్చే సందేశం. భక్తులు రథాలను ఎందుకు లాగుతారు? ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న. భక్తులు ఎందుకు రథాలను లాగడానికి అంతగా ఆసక్తి చూపుతారు? భక్తుల విశ్వాసం ప్రకారం జగన్నాథుడి రథాన్ని లాగడం ఎంతో పవిత్రమైన సేవ. దేవుడు స్వయంగా ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తుల దగ్గరకు వస్తున్నాడని వారు నమ్ముతారు. అందుకే రథం తాడును పట్టుకుని లాగడం జగన్నాథుడికి సేవ చేయడం లాంటిదని భక్తులు భావిస్తారు. రథం తాడును తాకడానికి కూడా భక్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో జై జగన్నాథ్ అనే నినాదాలతో పూరీ నగరం మొత్తం మారుమోగిపోతుంది. దేవుడు ఆలయం నుంచి బయటకు ఎందుకు వస్తాడు? పూరీ జగన్నాథ రథయాత్రలో ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇది. సాధారణంగా భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్తారు. కాని జగన్నాథ రథయాత్రలో మాత్రం దేవుడే ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తుల దగ్గరకు వస్తాడు. అందుకే జగన్నాథుడిని పతిత పావనుడు అని కూడా భక్తులు పిలుస్తారు. అంటే ఎవరైనా సరే తన భక్తితో జగన్నాథుడిని స్మరించవచ్చు. ఈ రథయాత్రలో కులం, మతం,
స్థాయి అనే తేడాలు లేకుండా లక్షలాది మంది భక్తులు ఒకే తాడును పట్టుకుని రథాలను లాగుతారు. ఇది భక్తి మరియు సమానత్వానికి ఒక గొప్ప ప్రతీకగా భావించబడుతుంది. తిరుగు రథయాత్ర జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి గుండిచా ఆలయానికి వెళ్లిన తర్వాత కొన్ని రోజులపాటు అక్కడ ఉంటారు. తర్వాత తిరిగి తమ ప్రధాన ఆలయానికి వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అని అంటారు. అంటే తిరుగు రథయాత్ర. ఈ సమయంలో కూడా అదే విధంగా భారీ రథాలతో దేవతలను తిరిగి పూరీ జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు. సునాబేష బంగారు అలంకరణ తిరుగు రథయాత్ర సమయంలో జరిగే మరో ప్రత్యేకమైన కార్యక్రమం. సునాబేష ఈ రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించబడతారు. జగన్నాథుడి చేతులకు కిరీటం, ఆభరణాలు, వివిధ రకాల బంగారు అలంకరణలు చేస్తారు. ఈ దృశ్యాన్ని చూడటానికి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. రథయాత్ర ఎందుకు అంత ప్రత్యేకం? పూరీ రథయాత్ర కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. ఇది భక్తి, సంప్రదాయం, సంస్కృతి, సామాజిక సమానత్వం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఒకే ప్రదేశంలో చేరి, ఒకే దేవుడిని ప్రార్థించి, ఒకే తాడును పట్టుకుని, ఒకే రథాన్ని లాగుతారు. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. దేవుడి ముందు అందరూ సమానమే. అందుకే పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పూరీ జగన్నాథ రథయాత్ర అంటే కేవలం 3 రథాలు కదలడం కాదు, దేవుడు తన భక్తుల దగ్గరకు స్వయంగా రావడం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడం, భక్తులు తమ చేతులతో రథాలను లాగడం, రాజు కూడా దేవుడి ముందు సేవకుడిగా మారడం. ఇవన్నీ కలిపితేనే పూరీ జగన్నాథ రథయాత్ర యొక్క అసలు గొప్పతనం తెలుస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం రథయాత్ర సమయంలో పూరీ నగరం మొత్తం జై జగన్నాథ్ అనే నినాదంతో మారుమోగిపోతుంది. మీకు పూరీ జగన్నాథ రథయాత్రలో ఏ విషయానికి ఎక్కువగా ఆసక్తికరంగా అనిపించింది? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి భారతీయ దేవాలయాల చరిత్ర, పురాణ కథలు, రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్.